శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 8 డిసెంబర్ నుంచి 14 డిసెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో వక్రించిన గురువు, అలాగే కర్కాటకంలో వక్రించిన నీచలో ఉన్న కుజుడు, కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధుని వక్రత, మకర రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శని చంద్రులు, అలాగే మీన రాశిలో రాహువు. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ఉచ్ఛలోకి వచ్చి ఉన్నది. ఈ ఒక్క మార్పే గ్రహస్థితుల్లో జరిగి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, శని చంద్రుల యొక్క కలయిక మానసిక ఒత్తిడిని బాగా సూచిస్తూ ఉంటుంది, అలాగే సర్పదోషాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. దీనికి తగిన విధంగా యోగా చేయడము, పుట్టలో పాలు పోయడము, ఇలాంటివి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. అలాగే రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని తెలియజేస్తూ మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాసుల్లోనూ రవి బుధులు మంచి ఫలితాలే ఇస్తారు. అయితే కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి కాబట్టి బుధ ఆదిత్య యోగానికి గాను ఫలితాలు తక్కువగా ఉండబోతాయి. కాబట్టి ఇక ఆదిత్య హృదయ పారాయణ, విష్ణు సహస్రం పారాయణ చాలా చాలా మంచివి. అలాగే శనిగారి యొక్క 10వ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఆరోగ్యానికి సంబంధించి ఔషధ సేవ బాగా అవసరం అవుతుంది. అలాగే గురుని యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవడము, ప్రజలలో కూడా ఎక్కువగా దైవభక్తి పెరగడము, దానికి సంబంధించి దైవ కార్యాలు చేయడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక గురుని యొక్క 7వ దృష్టి రవి బుధుల మీద పడుతూ లాంగ్వేజెస్ కి సంబంధించి గాని లేదా కార్యనిర్వహణ శక్తికి సంబంధించి గాని చక్కటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి శుక్రుని మీద ప్రసరిస్తూ అనేక ధన లాభాలని కలగజేస్తోంది. అలాగే లలిత కళలలో ఇక ఎవరెవరు ఏ ఏ వృత్తులలో రాణిస్తూ ఉన్నారో ఆ వృత్తులన్నీ కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ముఖ్యంగా లలిత కళలు చాలా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక కుజుని దృష్టి శుక్రుడి మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ వైవాహిక జీవితానికి సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ప్రతి రాశి వారికి కూడా. అలాగే ప్రేమికులు ఎవరైనా ఇంకా మేము ప్రేమలోనే ఉన్నామండి, ఇంకా వివాహం చేసుకోలేదండి అనేవారికి కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అలాగే కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక కుజుని 8వ దృష్టి శని చంద్రుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఆపరేషన్స్ కి ఎక్కువగా అవకాశం ఉంటూ, రక్తస్రావం జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటూ, దెబ్బలు బాగా తగలడానికి అవకాశం ఉంటూ, భూమి తగాదాలకు ఎక్కువగా అవకాశం ఉంటూ, కోర్టు కేసులకు ఎక్కువగా అవకాశం ఉంటూ ఇలాంటి ఫలితాలని సూచిస్తూ ఉంటుంది. అయితే వీటన్నిటికీ పరిహారాలు ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రతి చిన్నదానికి పరిహారం చెప్తోంది. తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణలు చెయ్యండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి. అలాగే మీకు ఏ ఇష్ట దైవం ఉన్నారో వారిని కూడా పూజించండి. మనస్సంతృప్తిగా ఉండడం అనేది చాలా చాలా ప్రధానం. ఈ వారం గ్రహస్థితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఓర్పు కలిగి ఉండాలి అని కూడా సూచన చేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. కన్యా రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా అత్యద్భుతమైనటువంటి స్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మనకి గత కొద్ది వారాలుగా ఈ పరిస్థితినే చూస్తున్నాము, ఆనందం అనుభవిస్తున్నాము, అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతున్నాయి అని చెప్పి సంతృప్తి పడుతున్నాము. చాలా బాగుందని చెప్పచ్చు. తృతీయ స్థానంలో రవి బుధులు బాగున్నారు, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు, అలాగే షష్ఠ స్థానంలో శని చంద్రులు, 9వ స్థానంలో గురువు, ఏకాదశంలో కుజుడు. వాహనాల వల్ల లాభాలుంటాయి, భూమి వల్ల లాభాలుంటాయి, కేసులు గాని పెద్ద మనుషుల పంచాయతీలు గాని ఇవన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉండబోతున్నాయి. అలాగే ధన ఆదాయం బాగుంది, ఆత్మ సంతృప్తి బాగుంది, ఒక స్థాయికి చేరుకుంటారు, చక్కటి ఆశయం సిద్ధిస్తుంది. మీ అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ ఎవరైనా సరే మీ కృషిని అభినందించి మీరు ఇంత ఉన్నత స్థాయికి వచ్చారు అని చెప్పి చాలా చాలా ప్రశంసిస్తారు. సంతానం పట్ల చాలా ఆదరాభిమానాలు ఉంటాయి, సంతానం చాలా వృద్ధిలోకి వస్తుంది. అలాగే దైవభక్తి బాగుంది, దైవ కార్యాలు చేసే విధంగా ఉంది. ఇంకా ఇంకా ఇనుమడించేటటువంటి ఉత్సాహంతో
పని చేస్తారు, నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది, అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, శత్రువులు సైతం మిత్రులుగా వస్తారు, మీ యొక్క క్యాపబిలిటీ 10 మంది గుర్తిస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి అంశం. పిత్రార్జితాలు ఉంటాయి, పితృవర్గానికి బాగుంటుంది, అనేక రకాలుగా మీకు ఉన్నతి ఉంది. ఇది ఒకటి ఉంది, అది ఒకటి లేదు అని చెప్పడానికి లేదు. అన్ని రకాలుగాను ఉన్నతి కనిపిస్తోంది. వాహనాల కొనుగోలు అమ్మకాలు బాగున్నాయి, అనుకోకుండా వాహనాలు లబ్ధి చేకూరిస్తున్నాయి. అలాగే ఈ వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కూడా చంద్రుని యొక్క స్థితి గురువు గారితో కలవడం వల్ల అత్యద్భుతంగా ఉంది. లాభస్థానాధిపతి గురువు గారితో కలిశారు. అనుకూలమైనటువంటి లాభాలు, అనుకూలమైనటువంటి శుభవార్త శ్రవణం ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ఆ అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మ్యాక్సిమం తగ్గించుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. కొంచెం తగ్గుముఖం పడతాయి. అన్ని విషయాలలోనూ మీకు బాగున్నటువంటి ఈ ఆత్మ సంతృప్తి కానీ, ఏదైనా ఒక పని చేస్తున్నాము అనేటటువంటి ఒక తృప్తి కానీ, ఇవన్నీ కూడా మిమ్మల్ని మరింత బాగా ప్రోత్సాహకరంగా ముందరికి తీసుకెళ్తున్నాయి. అన్ని పనులలోనూ మీరు అలాగే ముందరికి వెళ్తారు, చక్కటి విజయావకాశాలు అందుకుంటారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం, లేదా మీ ఇష్టదైవాన్ని పూజించడం, లేదా రాహుకేతువుల్ని పూజించడం, ఇవి తప్పనిసరిగా చేయండి. ఏదో ఒకటి చేయండి, తప్పనిసరిగా చేయండి, మీకు మరింత అనుకూలంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ఇన్ని గ్రహాలు బాగున్నప్పుడు 7 గ్రహాల యొక్క ఉన్నతి ఎప్పుడైతే మీకు అత్యద్భుతంగా ఉన్నదో మీ యొక్క స్థాయి పెరిగిపోతుంది, స్థాయి మారుతుంది, మీ స్థితి పెరుగుతుంది, ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది, 10 మంది సన్మాన సత్కారాలకి మీరు అర్హులు అని చెప్తారు. ఆ 10 మంది నోట మీ యొక్క ఉన్నతిని ప్రశంసాపూర్వకంగా వినడం ద్వారా చాలా చాలా మానసిక ఉల్లాసానికి గురి అవుతారు. ఇన్నాళ్ల నుంచి పడ్డ కష్టం అంతా ఇప్పుడు అక్కడికి వచ్చింది అని చెప్పి, ఇప్పుడు మన మీద మరింత బాధ్యత పెరిగింది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి, పబ్లిక్ రిలేషన్స్నే కాదు, వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలనే కాదు, ఇటు ఫ్యామిలీనే కాదు, ఇటు ఆర్థిక ప్రణాళికలనే కాదు, ఇటు ఉద్యోగ నిర్వహణనే కాదు, అన్ని రకాలుగా కూడా చాలా సమయోచిత నిర్ణయాలు తీసుకుని అందరినీ మెప్పించే విధంగా ముందరికి వెళ్దాము అనేటటువంటి స్థిర సంకల్పాన్ని చేసుకుంటారు. ఇది శుభప్రదంగా సాగుతుంది. శుభం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.